మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. ఈరోజు మనం రక్త ప్రసరణ వ్యవస్థ అలాగే రక్తనాళాలు గుండె గురించి తెలుసుకుందాం. మరి రక్త ప్రసరణ వ్యవస్థ మన శరీరంలో ప్రధానమైనది ఈ రక్త ప్రసరణ వ్యవస్థ. గుండె, రక్తం మరియు రక్తనాళాలు కలిసి ఈ రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. అంటే రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ప్రధానంగా మూడు. అవి గుండె, రెండవది రక్తం, మూడవది రక్తనాళాలు. ఈ మూడింటిని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. గుండె ఏం చేస్తుంది అంటే రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు పంపు చేస్తుంది, అంటే పంపిస్తుంది. అలాగే శరీర భాగాల నుంచి రక్తాన్ని స్వీకరిస్తుంది. ఇది గుండె చేసే పని. ఇది రక్త ప్రసరణ వ్యవస్థ అంటే గుండె, రక్తము అలాగే రక్తనాళాలు కలిసి చేసే పనుల్ని రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. తర్వాత మనం రక్తనాళాల గురించి తెలుసుకుందాం. మరి రక్తనాళాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. అది ఒకటి ధమనులు, రెండవది సిరలు. మరి ధమనులు అంటే ఏంటి, సిరలు అంటే ఏంటి? ధమనులు ఏం చేస్తాయంటే మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర శరీర భాగాలకు తీసుకుపోతూ ఉంటాయి. అవి ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందజేస్తాయి. ఇక్కడ మంచి రక్తము, చెడు రక్తము అంటే ఏంటి? మంచి రక్తము అంటే ఆక్సిజన్ ఉండే రక్తాన్ని మంచి రక్తం అంటాం. మరి చెడు రక్తం అంటే ఏంటి? ఆక్సిజన్ లేని రక్తమే చెడు రక్తం అని అంటాం. అయితే అటువంటి మంచి రక్తాన్ని ధమనులు ఏం చేస్తాయి? గుండె నుంచి ఇతర శరీర భాగాలు అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు కూడా ఈ ధమనుల ద్వారా మంచి రక్తం అనేది చేరుతూ ఉంటుంది. మరి ఆక్సిజన్తో కూడిన మంచి రక్తం శరీర భాగాలకు అందజేస్తాయి. మరి అలాగే ఇంకొకటి ధమనుల్లో పుపుస ధమనుల్లో ఉంటుంది. ఈ పుపుస ధమనుల్లో మాత్రం చెడు రక్తం ఉంటుంది. అలాగే సిరల గురించి చూద్దాం. సిరలు ఏం చేస్తాయి? శరీర భాగాల నుంచి ఆక్సిజన్ లేని రక్తం అంటే చెడు రక్తాన్ని గుండెకు చేరవస్తాయి. మరి ఈ పుపుస సిరలలో మాత్రం మంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అది రక్తనాళాలు చేసే పని. అంటే రక్తనాళాలు చేసే పని ఏంటి అంటే ఇక్కడ మంచి రక్తాన్ని శరీర భాగాలన్నిటికీ చేరవేయడం, శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని గుండెకు చేరవేయడం ఈ రక్తనాళాలు చేసే పని. ఇక్కడ మంచి రక్తం ఎందులో ఉంటుంది అంటే ధమనుల్లో ఉంటుంది. చెడు రక్తం ఎందులో ఉంటుంది? సిరల్లో ఉంటుంది. మరి మంచి రక్తం అంటే ఏంటి? ఆక్సిజన్తో కూడిన రక్తమే మంచి రక్తం. చెడు రక్తం అంటే ఏంటి? ఆక్సిజన్ లేని రక్తమే చెడు రక్తంగా మనం చెప్పవచ్చు. అలాగే గుర్తుపెట్టుకోవాలి, పుపుస ధమనులు, పుపుస సిరలు. పుపుస ధమనుల్లో మాత్రం చెడు రక్తం ఉంటుంది. అలాగే పుపుస సిరల్లో మాత్రం ఇక్కడ మంచి రక్తం అనేది ఉంటుంది. ఓకే పిల్లలు, మరి మనం ఈ పుపుస ధమనులు, పుపుస సిరలు అలాగే ధమనులు, సిరలు అంటే రక్తనాళాల గురించి మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు మన శరీరంలో అతి ప్రధానమైనది గుండె. మరి అటువంటి గుండె గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. అలాగే ఇక్కడ గుండె మానవ శరీరంలో ఛాతీలో ఎడమ వైపు ఉంటుంది. ఒక్కసారి మీరు మీ చేతిని మీ ఛాతీ అంటే గుండెకు ఎడమ వైపున, మీ ఛాతీకి ఎడమ వైపున ఒక్కసారి చేయి పెట్టి చూడండి. చూస్తూ ఉంటే లబ్ డబ్ లబ్ డబ్ అంటూ ఒక శబ్దము అలాగే కదలిక అనేది మీకు అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. సో గుండె ఎప్పుడు కూడా ఎడమ వైపు ఉంటుందని గమనించండి. అలాగే గుండెలో 4 గదులు ఉంటాయి. పైన ఉండే 2 చిన్న గదులను ఏమంటాము అంటే కర్ణికలు అని అంటాం. క్రింద ఉన్న 2 పెద్ద గదులను జఠరికలు అని అంటారు. గుండె ఎలా పనిచేస్తుందంటే ఒక మోటారు పంపు వలె పనిచేస్తుంది. మోటారు పంపు వలె పనిచేస్తుంది అంటే గుండె ఏం చేస్తుంది? గుండె నుంచి శరీర భాగాల రక్తం చేరవేయాలి అంటే పుషింగ్ అంటే ఒక పంపులాగా
మనకు మోటార్ పంప్ ఎలాగైతే మోటార్ స్విచ్ ఆన్ చేస్తే ఒక కొంత దూరం నుంచి ఇంకొక చాలా దూరం వరకు వాటర్ ఎలాగైతే వెళ్తుందో అలాగే గుండె నుంచి మన శరీర భాగాల అన్నిటికీ కూడా రక్తాన్ని చేరవేయాలంటే గుండె పంపు వలె పనిచేయాలి. సో గుండె మోటారు పంపు వలె పనిచేస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేసేటప్పుడు ఈ లబ్డబ్ అనే శబ్దం అనేది వస్తుంది. మనకు డాక్టర్స్ మనకు ఈ గుండెను పరీక్షించేటప్పుడు స్టెథోస్కోప్ను గుండె పైన పెడుతూ ఉంటారు. పెడితే ఆ లబ్డబ్ శబ్దం ఆధారంగా నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుందో గమనించి మనలో ఉన్నటువంటి జబ్బులను డాక్టర్లు గుర్తించి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ రక్తం గురించి చూద్దాం. ఇక్కడ రక్తాన్ని ఆక్సిజన్ కలిగే రక్తము, ఆక్సిజన్ లేని రక్తం అని ఎందుకు పిలుస్తారో ఒకసారి చూద్దాం. ఆక్సిజన్ మరియు పోషకాలను రక్తం శరీర భాగాలకు సరఫరా చేస్తుంది మనం తెలుసుకున్నాం. అలాగే ఈ పోషకాలు మనం తిన్న ఆహారం నుంచి లభిస్తాయి. రక్తం ఏం చేస్తుందంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. వ్యాధులకు కారణమైన రోగకారక క్రిములతో పోరాడుతుంది. రక్తంలో 2 రకాలైన కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. మరి ఇటువంటి తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయంటే మన శరీరంలో ఏవైనా బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ప్రవేశించినట్లయితే అంటే రోగకారక క్రిములతో పోరాడి ఆ వ్యాధిని మన శరీరానికి రాకుండా చేస్తుంది, త్వరగా నయం అయ్యే విధంగా కూడా చేస్తుంది. మరి అలాగే రక్తం చేసే పని ఏంటంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటుంది. అలాగే మనం ఆహారం తింటూ ఉంటాం. ఈ ఆహారం అంతా కూడా మనకు అందరికీ తెలిసిన, ఇంతకుముందు మనం జీర్ణక్రియ భాగంలో చెప్పుకునేటప్పుడు ఈ రక్తంలో తినటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా చిన్న ప్రేగు ద్వారా శోషించబడతాయి అని రక్తంలో కలుస్తాయని చెప్పుకున్నాం. ఆ కలిసినటువంటి రక్తం ఏమవుతుందంటే శరీర భాగాలన్నింటికీ సరఫరా చేసి శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలకు కూడా పోషకాలను అందిస్తుంది. కాబట్టి మన శరీరంలో అన్ని అవయవాలు అలాగే అన్ని కణాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి ఇటువంటి పోషకాలు మన తిన్న ఆహారం నుంచి లభించి శరీర భాగాలకు చేరవేసేది ఏంటి అంటే రక్తం అని మనం చెప్పచ్చు. అలాగే కార్బన్ డైఆక్సైడ్ లాంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగించడంలో కూడా సహాయపడుతూ ఉంది ఈ రక్తం. మరి మన శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలి అంటే మనం ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి. మన శరీరంలో రక్తం యొక్క శాతం అనేది మనం తెలుసుకోవచ్చు. మనకు ఏదైనా ఒంట్లో బాగోలేనప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం, అంటే హిమోగ్లోబిన్ టెస్ట్ అంటాం. హిమోగ్లోబిన్ అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, అలాగే మన శరీరంలో ఎన్ని పాయింట్ల రక్తం ఉంది అనేది మనం డాక్టర్లు పరీక్షిస్తూ చెప్తూ ఉంటారు. మరి అటువంటి రక్తం శరీరంలో మనకు సరిపోయినంత స్థాయిలో ఉంటే మనకు ఎటువంటి రోగాలు చేరకుండా ఆరోగ్యంగా ఉంటాం. మరి అటువంటి రక్తం స్థాయి సరిగా ఉండాలి, మనం ఎంత స్థాయిలో ఉండాలో అంత స్థాయిలో ఉండాలి అంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా ఇక్కడ వేరుశనగలు, బెల్లము, నువ్వులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనవి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి వేరుశనగ, బెల్లము, నువ్వులు అంటే మనకు చిక్కీలు ఉంటున్నాయి. అందుకే మన ప్రభుత్వ పాఠశాలలో చిక్కీలు అనేవి సప్లై చేస్తూ ఉంటారు. మరి చిక్కీలు తినడం వల్ల ఇందులో ఉన్నటువంటి వేరుశనగలు అవ్వచ్చు, బెల్లము, అలాగే ఇవన్నీ కూడా రక్తం యొక్క స్థాయిని పెంచుతూ ఉంటాయి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మంచి ఆహారాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది.